హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రైకి కావాల్సినవి ఎండుమిర్చి, శుభ్రం చేసిన తోటకూర. దీనిని 3 సార్లు కడుక్కోండి, కొంచెం ఇసుక మట్టి ఉంటుంది. సాల్టు, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ, తాలింపు దినుసులు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు. బాండీ పెట్టుకొని వేడెక్కినాక 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేయండి. నాలుగు తోటకూర కట్టలండి అవి. కడిగేటప్పుడు ఆకుని కట్ చేసి కడగకూడదండి. ఎండుమిర్చి వేస్తున్నాను, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు. ఫ్రైకి చాలా బాగుంటాయండి వెల్లుల్లిపాయలు, మంచిది. తోటకూర ఆరోగ్యానికి మంచిది. ఆపరేషన్స్ అయినప్పుడు తోటకూర ఫ్రై పెడతారు. వేగుతున్నాయండి. ఒక 3 మినిట్స్ వేగినాక సాల్ట్ వేసుకున్నాను, సరిపడేంత, చిటికెడు పసుపు. తోటకూరని కట్ చేసినాక నీళ్ళల్లో వేయకూడదండి, అందులో పోషకాలు పోతాయి. ముందే ఆకుని కాడలయ్యి తీసేసేసి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. తరిగి పెట్టుకున్నాను. వేగిపోయిన 3 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అన్నీ తోటకూర వేసుకున్నాను. అంతా ఒకేసారి పట్టదండి, పెద్ద పెద్ద కట్టలు 4 కొంచెం కొంచెంగా వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఇంటిలో పండిన వలన నేను కొంచెం పెద్ద పెద్ద ఆకుగానే కట్ చేశాను, ఊరకే మగ్గిపోతుందని. బయటవి కొంచెం సన్నగా తరుక్కోండి. ఒకసారి మళ్ళీ కలిగి పెట్టండి. 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. మూత పెట్టేసాను. ఆవిరికి ఉడుకుతుంది. కొంచెం వాటర్ పోసుకోండి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేయడం వలన తొందరగా మగ్గిపోతుంది. మరీ నల్లగాను మార్చుకోకండి. మీడియంగానే ఆకుకూరలు ఇలా తింటేనే మన ఆరోగ్యానికి మంచిది. పోషకాలు అన్నీ ఉంటాయి ఇందులో. కొంచెం సేపు మగ్గుతుంది. ఎండుమిర్చి కారమే సరిపోతుంది, కానీ ఇంకొంచెం కారం తినాలనుకున్న వాళ్ళు మనకు ఇడ్లీ కారం ఉంటుంది కదండి, అదైతే బాగుంటుంది పచ్చికారం కన్నా. ప్రతి ఒక్కరింట్లో ఇడ్లీ కారం ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్, 4 కట్టలు కాబట్టి ఒక 2 స్పూన్లు పట్టిందండి. ఎండుమిర్చి ఒక 3 వేసాను. ఇది కొంచెం సేపు వేగుతున్నాక మనం మరీ నల్లగా మార్చుకోకూడదండి. ఏ ఆకుకూర అయినాను ఇలా తింటేనే బాగుంటుంది. ఉప్పు కారాలు చాలా వరకు తగ్గించుకుంటే మనకి మంచిది. నచ్చితే లైక్